నిన్నగాక మొన్నొచ్చిన హీరోస్ కూడా పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నప్పుడు బాలయ్య ఎందుకు పాన్ ఇండియన్ వైపు చూడట్లేదు అన్న అనుమానాలు అభిమానుల్లో చాలా కాలంగానే ఉన్నాయి. కానీ ప్రతిదానికి ముహూర్తం చూసుకునే బాలయ్య పాన్ ఇండియాని మాత్రం వదిలేస్తారా చెప్పండి? ప్రస్తుతం ఈ పని మీదే ఉన్నారు ఎన్బీకే. మరి బాలయ్య పాన్ ఇండియా ఎంట్రీ ఎప్పుడు? దీనికి దర్శకుడు ఎవరు? లెట్స్ వాచ్. నిజంగానే బాలయ్య అడుగు పెడితే రికార్డులు బద్దలైపోతున్నాయి. కెరీర్లో ఎప్పుడూ లేనంత ఫామ్లో ఉన్నారీయన. ఒకప్పుడు బాలయ్య సినిమాలకు లైఫ్ టైం కలెక్షన్లు 30 కోట్లు రావడం కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు ఫస్ట్ డేనే 30 కోట్లు వసూలు చేస్తున్నాయి. ఇంత మార్కెట్ వచ్చిన తర్వాత పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వకుండా ఎలా ఉంటారు చెప్పండి? దానికోసమే ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాబీ తెరకెక్కిస్తోన్న ఎన్బీకే 109తో బిజీగా ఉన్నారు బాలయ్య. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ మధ్యే భగవంత్ కేసరితో వరుసగా 3వ విజయాన్నందుకున్నారు నటసింహం. వయసుకు తగ్గ పాత్రలో రఫ్ ఆడించేశారు. సెట్స్ పై ఉన్న బాబీ సినిమాలోనూ ఈయన 2 షేడ్స్ ఉన్న పాత్రలోనే నటిస్తున్నారు. 1980s బ్యాక్ డ్రాప్ లో మాఫియా నేపథ్యంలో ఈ సినిమా వస్తుంది. బాబీ తర్వాత ప్రశాంత్ వర్మతో ఓ ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్నారు ఎన్బీకే. ప్రస్తుతం హనుమాన్తో బిజీగా ఉన్న ప్రశాంత్ తర్వాత బాలయ్య సినిమాపై ఫోకస్ చేయనున్నారు. ఎన్బీకే అన్స్టాపబుల్ ప్రోమోస్ డైరెక్ట్ చేసింది ఈయనే. అప్పుడే ప్రశాంత్ వర్క్ కి ఫిదా అయ్యారు బాలయ్య. అన్నీ కుదిరితే బాలయ్య ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా ఈయనతోనే ఉండే అవకాశాలున్నాయి. మరి చూడాలిక ఏం జరగబోతోందో.